హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అనే చెప్పచ్చు. ఎందుకంటే 2026 స్టార్ట్ అయింది ఈ మంతే, అండ్ ప్లేస్మెంట్స్ స్టార్ట్ అయింది కూడా ఈ మంతే. 2026లో జనవరి నుంచి మార్చ్ లోపు మీరు ఎవరైనా ప్లేస్మెంట్ తెచ్చుకోవాలి అనుకుంటే ప్లాన్ పర్ఫెక్ట్గా వేసుకోండి. ఎందుకంటే సో మెనీ కంపెనీస్, లాట్ ఆఫ్ కంపెనీస్ అయితే 2026లో జనవరి నుంచి మార్చ్ వరకు బల్క్లో హైరింగ్ చేసుకుంటున్నాయి. అందులో కొన్ని కంపెనీస్ లిస్ట్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ కొన్ని కంపెనీస్ వచ్చేసి ఏ కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నాయి 2026, 2025, 2024 గ్రాడ్యుయేట్స్ బీ రెడీ. ఎందుకంటే జనవరి నుంచి మార్చ్ వరకు లాట్స్ ఆఫ్ అంటే బల్క్ హైరింగ్ అయితే జరగబోతుంది. ఇది నేను చెప్పడం కాదు, ఆల్రెడీ కంపెనీసే టోటల్గా గూగుల్లో మీరు సెర్చ్ చేసుకున్నా కూడా కనిపిస్తుంది. టోటల్గా మేము హైర్ చేసుకుంటున్నామని ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు. ఓకే, అండ్ కొన్ని కంపెనీస్ అయితే ఆల్రెడీ రెడీగా ఉన్నాయి హైర్ చేసుకోవడానికి కూడా. ఆ కంపెనీస్ ఏవేవో నేను ఇప్పుడైతే మీతో ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ అయితే క్యాప్జెమినీ వాళ్ళు ఏంటంటే ఎక్సలర్ ప్రోగ్రామ్ అనేసి ఒకటైతే రిలీజ్ చేశారు. ఓకే, ఈ ఎక్సలర్ ప్రోగ్రామ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టెక్నికల్ టెస్ట్ ఉంటుంది, ఈజీ రైటింగ్ టెస్ట్, గేమింగ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. మనకు తెలిసిందే ఎంఎన్సీ కంపెనీస్ అంటే మోస్ట్లీ యాప్టిట్యూడ్ టెస్టే ఉంటుంది. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అందులోనే యాడ్ అయి ఉంటాయి. కోడింగ్ అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ. కోడింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది క్యాప్జెమినీది. మీరు బాగా చూసుకుంటే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ క్యాప్జెమినీ పేపర్స్ అనేసి మీరు టెక్స్ట్ బుక్ ఉంటుంది, గూగుల్లోకి వెళ్ళేసి textbook.comలోకి వెళ్ళి సెర్చ్ చేయండి. దెన్ యూ విల్ గెట్ ద ప్రీవియస్ పేపర్స్. ఓకే, ఇది ఎప్పుడు హైరింగ్ అనేది స్టార్ట్ చేసిందంటే జనవరి నుంచి మార్చ్ వరకు. అండ్ సూపర్ సెట్లో క్యాప్జెమినీ రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి ఫర్ నెట్వర్కింగ్ ఇంజనీర్ ఫర్ 2025, 2026 గ్రాడ్యుయేట్స్కి ఆల్రెడీ జరుగుతున్నాయి. ఆ లింక్ నేను కింద మెన్షన్ చేస్తాను, యూ కెన్ చెక్ ఇట్. ఓకే, నెక్స్ట్ యాక్సెంచర్ కంపెనీ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ ఎంఎన్సీ కంపెనీ. ఏఎస్సి అండ్ ఎస్సి రోల్స్కి, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్కి అయితే హైర్ చేసుకోబోతుంది. ఏంటి అంటే వీళ్ళు సెలెక్షన్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ తెలుసు, కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ అనేది మొత్తం వాళ్ళది ఒకటే అసెస్మెంట్ జరిగిపోతుంది. ఫస్ట్ యాప్టిట్యూడ్ రౌండ్ ఉంటుంది. మనం యాప్టిట్యూడ్ రౌండ్ క్వాలిఫై అయితే అదే రోజే టెక్నికల్ కోడింగ్ పెడతారు, అదే రోజే కమ్యూనికేషన్ మొత్తం ఉంటుంది. అది అయిపోతే మనకు ఓన్లీ 1 ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ 1 ఇంటర్వ్యూలో ఆ 1 ఇంటర్వ్యూ కంప్లీట్ అయితే యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు గెట్ హైర్డ్ ఇన్ యాక్సెంచర్. నెక్స్ట్ అమెజాన్ వాళ్ళు వచ్చేసి యాక్సెంచర్ వాళ్ళ హ్యాక్ డ్రైవ్ ఎప్పుడు జరగబోతుందంటే జూన్ నుంచి జూలైలో జరగబోతుంది. ఓకే, జూన్ నుంచి జూలై. అండ్ అమెజాన్ హైరింగ్ వచ్చేసి సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో జరగబోతుంది. ఇది వచ్చేసేసి అమెజాన్ ప్రోగ్రామ్ చెప్తున్నాను. అమెజాన్ ఎంఎల్ ఛాలెంజ్, అమెజాన్ ఎంఎల్ సమ్మర్ స్కూల్, అమెజాన్ వౌ, ఈ 3 హైరింగ్స్ అయితే జరగబోతున్నాయి అమెజాన్ నుంచి. ఇది కూడా ఫ్రెషర్స్కి మాత్రమే, అది కూడా ఓన్లీ 2025 అండ్ 2026 గ్రాడ్యుయేట్స్కి మాత్రమే జరగబోతున్నాయి. అమెజాన్ ఎంఎల్ ఛాలెంజ్ వచ్చేసి సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో జరుగుతాయి. అమెజాన్ ఎంఎల్ సమ్మర్ స్కూల్ వచ్చేసి జూన్ నుంచి జూలైలో జరుగుతాయి అన్నమాట. అండ్ అమెజాన్ వావ్ అనేది త్రూ అవుట్ ద ఇయర్ జరుగుతూనే ఉంటుంది, ప్రతి 2 మంత్స్కి ఒకసారి రిలీజ్ చేస్తూనే ఉంటారు. కాగ్నిజెంట్ వాళ్ళు వచ్చేసి జెన్సీ ఎలివేట్, జెన్సీ ప్రో అండ్ జెన్సీ నెక్స్ట్, ఈ 4 హైరింగ్స్ అయితే జరగబోతున్నాయి. కమ్యూనికేషన్ అసెస్మెంట్, యాప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ అసెస్మెంట్ అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ. అండ్ ఫిబ్రవరి, మే, ఆల్రెడీ జనవరి అయిపోయింది, ఫిబ్రవరిలో మీకు కాగ్నిజెంట్ నుంచి ట్రైనీ రోల్స్కి ఆపర్చునిటీస్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఫిబ్రవరి నుంచి మే. ఆల్రెడీ వాళ్ళు రిజిస్ట్రేషన్స్ ఓపెనింగ్స్లో ఉన్నారు, ఫెబ్ టు మేలో రిలీజ్ చేసేస్తారు. ఫెబ్ టు మేకి క్లోజ్ అయిపోతాయి కూడా హైరింగ్. సో బీ రెడీ. కాగ్నిజెంట్, క్యాప్జెమినీకి బీ రెడీగా ఉండండి. క్యాప్జెమినీ ఆల్రెడీ వన్ వేలో వదిలేశారు, ఒక 1 వేది వదిలేశారు. బట్ ఇంకొక ఎక్సలర్ ప్రోగ్రామ్ అని ఉంది, అది రిలీజ్ చేస్తారు. క్యాప్జెమినీ, యాక్సెంచర్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, ఈ 4 బిగ్ షాట్స్ అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే ఇంటర్వ్యూస్ త్వరగా కంప్లీట్ అయిపోతాయి అండ్ సెలెక్షన్ ప్రాసెస్ త్వరగా కంప్లీట్ అయిపోతుంది, ఆఫర్స్ చేతిలోకి త్వరగా వస్తుంది. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏంటంటే ప్రోగ్రామ్స్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ గ్రిడ్, ఫ్లిప్కార్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్ వానా కోడ్. ఓకే, ఇందులో ఏంటంటే మీకు 90 మినిట్స్ కోడింగ్ ఛాలెంజ్ ఉంటుంది. 90 మినిట్స్ కోడింగ్ ఛాలెంజ్ తర్వాత ఎవరైతే అందులో నేర్చుకుంటారో, అంటే ఎవరైతే అందులో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్న్షిప్ ఉంటుంది. ఓకే, ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ స్క్రీనింగ్ చేసి మళ్ళీ ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఓకే, ఇది జూన్ జూలైలో జరగబోతుంది. అండ్ ఈవై అనేది ఏంటంటే
ఈవై టెక్ హ్యాక్థాన్ అనేసి ఒకటి రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ జెన్ ఉమెన్ WIT ప్రోగ్రామ్స్ అనేసి ఒకటి రిలీజ్ చేశారు. అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రైవ్ అనేసి ఒకటి రిలీజ్ చేశారు. ఈవై ఓపెన్ సైన్స్ AI ఛాలెంజ్ అనేసి ఒకటి రిలీజ్ చేశారనమాట. ఇవన్నీ వచ్చేసేసి టైం లైన్ మనకి జనవరి నుంచి మే వరకు డేటా అండ్ AI ఛాలెంజ్ అనేసి ఒకటి రిలీజ్ చేస్తున్నారు. టెక్ హ్యాక్థాన్ అని వచ్చేసి అక్టోబర్ నుంచి నవంబర్ వరకు రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఇలా ఈవై వాళ్ళు ఓపెనింగ్స్ జనవరి నుంచి మేలో, అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఓపెన్లో ఉండేది ఏంటంటే ఈవై AI అండ్ డేటా ఛాలెంజ్ ఇప్పుడు ప్రెజెంట్ ఓపెన్లో ఉన్నాయి. ఓకే, హైరింగ్స్ ఇప్పుడు మీరు జనవరి నుంచి మార్చ్ లోపు హైరింగ్ తెచ్చుకోవాలి అనుకుంటే నేను ఇంకొక ఎక్సెల్ షీట్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూశాక ఏవే హైరింగ్స్ జరుగుతున్నాయో మీరు డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా చూడండి. లాట్స్ ఆఫ్ దాదాపుగా 15 కంపెనీస్ ఎక్సెల్లో ఉన్నాయి. లైక్ డెలాయిట్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్, ఇవన్నీ ఎప్పుడెప్పుడు హైరింగ్ చేసుకోబోతున్నాయో నేను కంప్లీట్గా మెన్షన్ చేశాను. సో మీరు ఎవరైనా ఆ ఎక్సెల్ షీట్ అస్సలు మిస్ చేయొద్దు. ఇప్పటి నుంచి రోడ్ మ్యాప్ ప్లాన్ చేసుకోండి. జనవరి నుంచి మార్చ్ లోపు ఈ కంపెనీస్ అన్ని హైరింగ్స్లో ఉంటాయి. సో మీరు త్వరగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి ఎలాంటివి అడుగుతున్నారు ఏంటి అని. అండ్ ఇంకొకటి ఏంటంటే కమ్యూనికేషన్ అంటే ఏదో కాదు, సెల్ఫ్ ఇంట్రో, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని కమ్యూనికేషన్ రౌండ్కి ప్రిపేర్ అయిపోండి. ఓకే, సెల్ఫ్ ఇంట్రో లైక్ దట్. ఓకే, మీకు ఎవరైనా ప్రిపేర్ అవ్వడానికి ప్రాబ్లమేటిక్గా ఉంటే నేను కొన్ని వీడియోస్ చేశాను సెల్ఫ్ ఇంట్రో గురించి, ఎలా చెప్పాలి, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలి అనేసి. ఆ 2 వీడియోస్ ఒకసారి చూడండి. యూ విల్ గెట్ ఒక ఐడియా అనేది వస్తుంది ఎలా చెప్పాలి ఏంటి అనేసి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసేసి టెక్నికల్, ఏదో ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద పర్ఫెక్ట్ అయిపోండి. ఓకే, ఏదో ఒక ప్రాజెక్ట్ లైక్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా కానీ పైథాన్ కానీ, అయితే జావా స్క్రిప్ట్ అయినా పర్లేదు. ఓకే, పర్ఫెక్ట్గా అయిపోండి ఫస్ట్. ఎందుకంటే జావా స్క్రిప్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్కి యూస్ చేస్తాం, బ్యాక్ ఎండ్కి యూస్ చేస్తాం. ఎందుకంటే Node.jsలో యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో జావా స్క్రిప్ట్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్కి యూజ్ అవుతుంది. జావా స్క్రిప్ట్ కానీ జావా కానీ పైథాన్ కానీ ఒకటి పర్ఫెక్ట్ అయిపోండి. ఆర్ .NET, ఓకే, C# అండ్ ఇవి అయిపోయాక ఏదో ఒక్కటే తీసుకొని ప్రిపేర్ అయ్యి ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేయండి. వాటి మీద ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేసి కమ్యూనికేషన్ కోసం ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ చేయండి. అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ కోసం ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి. ఇంతే. కొంచెం ఆపరేటింగ్ సిస్టమ్స్, కొంచెం నెట్వర్కింగ్ మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. అండ్ DSA, మోరోవర్ DSA ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాక్, క్యూ, హీప్స్, ట్రీస్, ఇలా లింక్డ్ లిస్ట్, అరేస్ ఇవి ఉన్నాయి కదా, ఈ టెక్ స్టాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ DSAలో. సో ఎవరైనా సరే ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ DSA వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇవి మీ చేతిలో ఉంటే జనవరి నుంచి మార్చ్ ఈ 3 monthsలో మీకు ప్లేస్మెంట్ గ్యారంటీ. ఓకే, ఏ ఇన్స్టిట్యూట్ కూడా అవసరం లేదు. ఇప్పుడు అన్నీ ఆఫ్ క్యాంపస్ రిలీజ్ చేస్తారు, పాన్ ఇండియా రిలీజ్ చేస్తారు, ఇంకా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా రిలీజ్ చేస్తాయి సేమ్ కంపెనీసే. సో ఆఫ్ క్యాంపస్లో కొట్టుకోవడం కొద్దిగా కష్టం అవ్వచ్చేమో కానీ, బట్ ఇన్ని కంపెనీస్లో ఒక ప్లేస్మెంట్ అయితే గ్యారంటీగా కొట్టుకోగలరు ఇఫ్ యూ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ స్కిల్స్. ఈ రోడ్ మ్యాప్ మీకు కరెక్ట్గా ఉంటే మీరు హైరింగ్కి ఎలిజిబుల్ అనమాట. ఈ కంపెనీస్ అయితే హ్యాడ్ చేసుకుంటేనే అసలు మిస్ చేసుకోవద్దు. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, యాక్సెంచర్, ఫ్లిప్కార్ట్, ఈవై, ఇలాంటి కంపెనీస్, అమెజాన్. ఓకే, గెట్ రెడీ ఫర్ ప్లేస్మెంట్. ఇంకా నేను ఇచ్చిన ఎక్సెల్ షీట్లో డెలాయిట్, ఇంకా స్టార్టప్ కంపెనీస్ అవి కూడా ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.